నోవహు ఓడ చితిసారపు బానుతో తయారు చేయబడింది. ఓడ పొడవు 300 మూరలు, ఓడ వెడల్పు 50 మూరలు, ఓడ ఎత్తు 30 మూరలు. ఓడ మొత్తం 3 అంతస్తులు గలది. నోవహు దేవుని దృష్టికి నీతిమంతుడిగా బ్రతికాడు కాబట్టి రక్షణ ఓడ ద్వారా నోవహు కుటుంబం జలప్రళయం నుండి తప్పింపబడింది. నోవహు కుటుంబం మొత్తం 3 కుమారులు, 3 కోడళ్ళు, తన భార్య మరియు సృష్టిలో ప్రతి విధమైన జీవరాశి 2 చొప్పున జతలుగా ఆడదిగాను మగదిగాను ఓడలోకి ప్రవేశించాయి. అప్పుడు ప్రచండ వర్షం 40 పగళ్ళు 40 రాత్రులు కురిసింది. ఆకాశ తుమ్ములు విప్పబడ్డాయి. మహా అగాధ జలములు తుమ్ములన్నీ విప్పబడెను. భూమి మీద ప్రతి జీవరాశి అనగా పొడి నేల మీద నడుచు ప్రతి జీవరాశి కూర్చివేయబడింది. ఈ మహాప్రలయం వచ్చినప్పుడు నోవహు వయస్సు 600 ఏళ్ళు. నోవహు నీతిమంతుడిగా బ్రతికాడు కావున నోహ ద్వారా అతని కుటుంబం రక్షింపబడింది. ఆమేన్.